నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఓ గుడ్, చెప్పారా? మరి ఈ రోజున మనం ముందుగా సంభాషణకు సంబంధించిన నేను నా పరిసరాలు అభ్యసన దీపికలో మనము లాస్ట్ వీక్ అంటే పోయిన వారము మనము వాహనాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ వాహనాలకు సంబంధించిందే ఇప్పుడు నేను నా పరిసరాలు అభ్యసన దీపికలో ఎల్కేజీ పిల్లల అభ్యసన దీపికలో ఇప్పుడు ఒక పేజీ చూద్దాము. మొదటి పేజీ ఎల్కేజీ పిల్లలకు సంబంధించిన దాంట్లో సంవత్సరంలో పిల్లల అభ్యసన దీపికలో వాహనాలకు సంబంధించిన అభ్యసన పత్రం చేద్దాము. ఈ క్రింది చిత్రాలను చూడండి. పిల్లలచే గుర్తింపచేసి వాటి గురించి మాట్లాడింప చేయండి. కింద గమనిక కూడా ఇవ్వడం జరిగింది. వాహనాల పేరు, ఎక్కడ నడుస్తాయి, దేనితో నడుస్తాయి, ఏ వాహనంలో ఎంతమంది, ఎంత దూరం ప్రయాణం చేయగలరు లాంటి ప్రశ్నలు వేస్తూ టీచరు పిల్లలచే మాట్లాడింప చేయాలి. పిల్లలు, ఇక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి కదా, చూస్తున్నారా? మరి ఈ చిత్రాలను చూసి మీరు ఇందులో ఉన్నవి గుర్తించాలి. సరే, మరి ముందుగా మొదటి చిత్రపటం చూద్దాము. ఇక్కడ చూడండి, ఏమేం కనిపిస్తున్నాయి మీకు? కొన్ని వాహనాలు కనిపిస్తున్నాయి కదా, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాయి. ఏమేం వాహనాలు కనిపిస్తున్నాయి చెప్పండి మరి. వీటి పేరేంటి? ఏంటి ఆ పేర్లు చెప్పండి. ఇదేంటి? మోటార్ సైకిల్ కదా, మోటార్ సైకిల్. మరి మోటార్ సైకిల్ దేనిపైన నడుస్తుంది? రోడ్డు పైన కదా. ఇవన్నీ కూడా రోడ్డు పైనే వెళ్తాయి, అవునా? గుడ్. మరి దీనిపైన ఎంతమంది కూర్చోగలుగుతారు? చెప్పారా? ఇద్దరు కదా. మరి ఈ మోటార్ సైకిల్ దేంతో నడుస్తుంది? ఎలా నడుస్తుంది? ఇందులో పెట్రోల్ పోస్తారు కదా. పెట్రోల్ పోస్తే పెట్రోల్ సహాయంతో నడుస్తుంది, అవునా? ఇంకా ఈ మోటార్ సైకిల్కి ఎన్ని చక్రాలు ఉన్నాయి? 2 చక్రాలు. వెరీ గుడ్. మరి దీనిపైన మీరు కూర్చున్నారా ఎప్పుడన్నా? ఎంత దూరం వెళ్ళగలిగారు? ఎంత దూరం? మీ ఊరికి వెళ్ళారా? మీ ఊర్లో ఇంకా మార్కెట్కి వెళ్ళారా? సరే, ఎంత దూరం వెళ్ళగలిగారు? వెరీ గుడ్. సరే, ఇక్కడ చూడండి, ఇదేంటి పిల్లలు? కార్ కదా. కార్లో వెళ్ళారా మీరు? ఎక్కడికి వెళ్ళారు కార్లో? మరి దీంట్లో ఎంతమంది కూర్చుంటారు పిల్లలు? ఎంతమంది కూర్చోగలుగుతారు ఇందులో, కార్లో? ఒకసారి ఆలోచించి చెప్పండి, ఎంతమంది కూర్చుంటారు? ముందు 2, వెనకాల కూడా 2 లేదా 3. మొత్తం 5, 4 లేదా 5 కూర్చొని వెళ్ళగలుగుతారు. ఇంకా ఈ కారు దేంతో నడుస్తుంది పిల్లలు? దేంతో? పెట్రోల్ కదా.
పెట్రోల్ లేదా డీజిల్ తోటి నడుస్తుంది. మరి ఎన్ని చక్రాలు ఉంటాయి దీనికి? 4 చక్రాలు కదా, 4 వీల్స్. మరి ఇక్కడ చూడండి, ఇదేంటి? ఆటో. ఆటోకి ఎన్ని చక్రాలు ఉన్నాయి పిల్లలు? 3 చక్రాలు. మరి ఆటోలో ఎంతమంది కూర్చుంటారు? ఎంతమంది వెళ్ళగలుగుతారు? ముందు ఒకరు ఉంటారు, వెనకాల 3 కూర్చోగలుగుతారు. 4 వెళ్ళొచ్చు ఆటోలో. మరి ఆటోలు ఎలా నడుస్తాయి? దాంట్లో ఏం పోస్తారు? పెట్రోల్, డీజిల్. పెట్రోల్ పోయొచ్చు, డీజిల్ తోటి నడుస్తాయి. వెనకాల చూసారా? బస్. బస్లో ఎంతమంది కూర్చుంటారు పిల్లలు? చాలామంది కూర్చుంటారు కదా. చాలామంది. మీరు ఎక్కడికి వెళ్ళారు బస్సుకి? మీ అమ్మమ్మ ఊరికి వెళ్ళారా? తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు మరి ఈ బస్సుకి ఎన్ని చక్రాలు ఉంటాయి పిల్లలు? చూసారా మీరు ఎప్పుడన్నా? బస్సుకి ఎన్ని చక్రాలు ఉంటాయి? ముందు 2 ఉంటాయి, వెనకాల 4 ఉంటాయి కదా. మొత్తం 6 చక్రాలతోటి నడుస్తుంది. కొన్నిసార్లు 4 ఉంటాయి. సరే, మరి ఇక్కడ చూడండి, ఇదేం చిత్రపటము? ట్రైన్ కదా. గుడ్. ట్రైన్ దేని మీద వెళ్తుంది పిల్లలు? పట్టాల మీద. పట్టాల మీద కదా. మరి ట్రైనులో ఎంతమంది కూర్చోగలుగుతారు? చాలామంది కూర్చోగలుగుతారు కదా, చాలామంది. మరి ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది ట్రైను? ఎంత దూరం వెళ్తుంది పిల్లలు? తెలుసా మీకు? చాలా దూరం వెళ్తుంది కదా ట్రైను. చాలా దూరం ట్రైన్లో వెళ్ళొచ్చు మనం. 1 రోజు 2 రోజులు కూడా ట్రైన్లో వెళ్ళొచ్చు. ఇంత దూరం వెళ్తుంది ట్రైన్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా మరి? ట్రైన్కి ఎన్ని చక్రాలు ఉంటాయి పిల్లలు? చూసారా? చాలా చక్రాలు ఉంటాయి కదా. ట్రైన్కి చాలా చక్రాలు ఉంటాయి. మరి కింద కూడా కొన్ని చిత్రపటాలు ఇచ్చారు, అది కూడా చూద్దాము. ఇక్కడ మనకి ఏమేం కనిపిస్తుంది? ఏమంటారు పిల్లలు? ఇది దేంట్లో వెళ్తుంది? రోడ్డు మీద వెళ్తుందా? పట్టాల మీద వెళ్తుందా? మరి దేంట్లో వెళ్తుంది? నీళ్ళలో కదా, నీళ్ళ పైన వెళ్తుంది. నీళ్ళ పైన వెళ్తుంది. మరి దీన్ని ఏమంటారు పిల్లలు? షిప్. ఓడ. ఓడ. మరి ఓడలో ఎంతమంది ఉంటారు తెలుసా మీకు? చాలామంది ఉంటారు. చాలామంది ఓడలో ఎక్కొచ్చు. చాలా దూరం వెళ్తుంది తెలుసా మీకు? ఎంత దూరం వెళ్తుంది? చాలా దూరం వెళ్తుంది. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కూడా వెళ్ళొచ్చు షిప్లో. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కూడా వెళ్ళొచ్చు. మరి ఇక్కడ పడవ. పడవ, బోట్. చిన్నగా ఉంది కదా, దేంట్లో వెళ్తుంది ఇది? నీళ్ళల్లో వెళ్తుంది, అవునా? మరి దీంట్లో ఎంతమంది ప్రయాణం చేయొచ్చు పిల్లలు? చూస్తున్నారా? ఎంతమంది కూర్చొని వెళ్ళొచ్చు? కొద్ది మంది. 1, 2, 3 కంటే ఎక్కువ మంది కూర్చోలేరు ఇందులో. మరి ఇది ఎలా నడుస్తుంది చూసారా? తెడ్డుతోటి, ఈ తెడ్డుతోటి కదుపుతూ ఉంటే నడుస్తుంది. కొన్ని బోట్స్కి ఇంజన్ కూడా ఉంటుంది. చిన్న ఇంజన్ ఉంటుంది దాంట్లో, అది డీజిల్ తోటి నడుస్తుంది. సరేనా? ఇక్కడ చూడండి, మరి ఇది
ఎక్కడ వెళ్తుంది ఇది? గాలిలో వెళ్తుంది కదా. వెరీ గుడ్, గాలిలో వెళ్తుంది. దీన్ని ఏమంటాం పిల్లలు? హెలికాప్టర్. హెలికాప్టర్ కదా. హెలికాప్టర్లో ఎంతమంది కూర్చోవచ్చు? కొద్దిమందే కూర్చోవచ్చు. 5, 6 కూర్చుంటారు, లేదా 4 కూర్చుంటారు. కొన్ని చిన్నగా ఉంటాయి. మరి దీంట్లో కూర్చొని ఎక్కడి దాకా ప్రయాణం చేస్తారు? ఎంత దూరం వెళ్ళగలుగుతారు? కొద్ది దూరం వెళ్ళగలుగుతారు. కొద్ది దూరం అంటే మన ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం దాకా కూడా వెళ్ళొచ్చు. మరి పైన ఇంకొకటి ఇచ్చారు, చివరిగా చూద్దాము. ఇదేంటి పిల్లలు? విమానం. గుడ్, విమానం. విమానం మీద ఎక్కడి దాకా వెళ్తాం మనము? ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతాం? చాలా దూరం ప్రయాణం చేయగలుగుతాం కదా. గుడ్. మరి ఎంతమంది కూర్చుంటారు పిల్లలు ఇందులో? చాలామంది కూర్చుంటారు. సో చూసారుగా, అంటే ఈ షీటు, ఈ అభ్యసన పత్రంలో పిల్లల చేత ఎక్కువగా మాట్లాడించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం వాహనాలు గురించి మనం పరిచయం చేశాము. సో పిల్లలకి వాహనాలు అంటే ఏంటో తెలుసు, ఏ వాహనం దేనిపైన వెళ్తుంది ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి పిల్లల చేత అభ్యసన పత్రము చూపిస్తూ అందులోని వాహనాలను గుర్తింపచేస్తూ ఈ విధంగా మనము పిల్లల చేత మాట్లాడింప చెయ్యాలి. సో ఇదంతా కూడా ఎక్కువగా చిత్రపఠనానికి సంబంధించిన అభ్యసన పత్రము. నెక్స్ట్ మనము ఇంకొక యాక్టివిటీలోకి వెళ్దాము. యాక్టివిటీ అంటే ఇది మనకి కోతిబావ వస్తున్నాడు. కోతిబావ ఈ రోజున ఒక ప్రత్యేక దినంగా గుర్తించి మనతో ముచ్చటించడానికి వస్తున్నాడు. అయితే మీరందరూ గుర్తించారో లేదో కానీ ఈరోజు 150వ రోజు. అంటే మనము ఒక 5.5 నెలల నుంచి జూన్ నెల 17వ తారీఖు నుంచి మనము ఈ టీశాట్లో ఈ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ రోజుకి మనకి 150వ రోజు. సో ఆ సందర్భంగా మనకి చింటూ బావ అభినందనలు తెలపడానికి మీతో మాట్లాడతారట. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని మీ ముందుకు వచ్చాను. మీరందరూ చక్కగా ప్రోగ్రాం చూస్తున్నారు, సంతోషం. పిల్లలందరూ మంచి అలవాట్లు పాటిస్తున్నారు, మరింత సంతోషం. కథలు చెబుతున్నారు, చాలా ముచ్చటించింది. పాటలు పాడుతున్నారు, నేను పాడుతున్నాను. అమ్మ మొదటి దైవము. అక్షరాలు ఎన్నో నేర్చుకున్నారు, శభాష్. అంకెలు నేర్చుకుంటున్నారు, చాలా ఆనందంగా ఉంది. కొత్త మాటలు బోలెడన్ని మాట్లాడుతున్నారు. మళ్ళీ మళ్ళీ వినబుద్ధి అవుతుంది మీ మాటలు. ఇలా పిల్లలందరూ అభివృద్ధి సాధిస్తూ ఉంటే, ఇంకోటి, మీరందరూ పడుతున్న శ్రమకి నా యొక్క అభినందనలు. మళ్ళీ మళ్ళీ కలుద్దాము, మరిన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకేనా? టాటా, బాయ్. సో విన్నారు కదా, ఏమంటున్నారు కోతిబావ? పిల్లలు మీరందరూ చక్కగా చాలా విషయాలు నేర్చుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు. అలాగే చాలామంది శ్రమతోటి ఈ కార్యక్రమం మనం ఎంత విజయవంతంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. అయితే ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్లో అంగన్వాడీ టీచర్స్ ఈ ప్రోగ్రామ్ని తల్లిదండ్రులందరికీ చూపించడంలో కానివ్వండి, లేదా ఇందులో
ఏవైతే చేస్తున్నారో ఈ యాక్టివిటీస్ నేర్చుకొని పిల్లల చేత చేయించడంలోనైతేనేమి ఇవన్నీ కూడా చేస్తూ చాలా శ్రమ పడుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఈ కోవిడ్ సమయంలో ఇవన్నీ మనం ఆటంకాలను ఎదుర్కొంటూ ఈ కార్యక్రమం అనేది చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో మరొకసారి అందరికీ అభినందనలు. అయితే ఈ కార్యక్రమం గురించి ఒకసారి మనతో విజయలక్ష్మి సూపర్వైజర్ ఉన్నారు, తను మీతో మాట్లాడతారు. నమస్కారం అండి. మీతో ఈ రోజును పంచుకోవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మనము 150th డే అంటే 150వ రోజును మనము ఈ ప్రయాణంలో ఇక్కడ చేరుకున్నాము. ఈ 150వ రోజుకి మనము గడించింది ఏంటి అన్నది చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో పాలు పంచుకున్న పేరెంట్స్కి, టీచర్స్కి, ముఖ్యంగా మా లిటిల్ సోల్జర్స్ అంటే మా చిన్నపిల్లలందరికీ కూడా అసలు శుభాకాంక్షలు. వాళ్ళందరికీ పెద్ద అప్రిషియేషన్. సో అసలు ఈ 150th డేకి ప్రయాణం 5.5 months నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. అందులో మనం వివిధ అంశాలను నేర్చుకుంటూ ఉన్నాము. అసలు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి, మేము ఎందుకు స్టార్ట్ చేసామన్నది మీకు అందరికీ తెలుసును. అసలు ఇది మనకి ఈ ప్రోగ్రెస్ అనేది ఎలా జరగాలి, పిల్లలకు మధ్యలో ఆటంకం రాకూడదు. ఇది వరకు పోయిన సంవత్సరం వరకు అంగన్వాడీ బాగా నడిచింది, కానీ ఇప్పుడు అనుకోకుండా ఈ కోవిడ్ వలన మనకు ఆటంకం ఏర్పడింది. ఈ ఆటంకాన్ని అధిగమించడానికి మనం ఎలా చేస్తే పిల్లల అభివృద్ధి కుంటుపడకుండా సాఫీగా అదే లెవెల్లో, అదే ఫ్లోలో, అదే ప్రవాహంలో మన పిల్లల అభివృద్ధి జరగాలని మేము ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నాము. అందుకే ఈ డిజిటల్ ప్రీ స్కూల్ కార్యక్రమాలు అనుకోకుండా గబగబా మంచిగా తయారు చేయడానికి ఎంతో ప్రయాసపడ్డాము. అందులో మనం ఇప్పుడు 150వ రోజుకి చేరుకున్నాము. ఇప్పుడు ఇందులో మీకు అందరికీ కూడా తెలుసును, పిల్లలందరికీ కూడా మనము వివిధ కార్యక్రమాలు నేర్పించడానికి అంగన్వాడీ మనము ఒక వెన్యూగా వాడుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఇల్లే పెద్ద వెన్యూ అయిపోయింది. పిల్లలందరికీ కూడా నేర్చుకునేడానికి ఇంట్లోనే అన్ని వాళ్ళకు అవకాశాలు కల్పించడానికి ఎలా అన్నది మనము ఈ ట్రైనింగ్ ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు ఇది ఎలా చేయొచ్చు అన్నది పేరెంట్స్కి ఇది వరకు తెలిసేది కాదు. కానీ పిల్లలకు అందించడానికి ఎలాంటి అవకాశాలు మనం అందించాలన్నది పిల్లలకు నేర్పించడానికి తల్లిదండ్రులకు అవకాశం ఉన్నా వాళ్ళకు తెలియని రీతులు చెప్పడానికే మేము ఇది స్టార్ట్ చేసాము. అయితే ఫస్ట్ ఇది మేము అనుకున్నప్పుడు ఒక లైన్లో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అనుకున్నాము. అయితే అంగన్వాడీ టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, మా ఐసిడిఎస్ స్టాఫ్ అందరినీ కూడా బలోపేతం చేయడానికి, కొంతమందికి తెలిసి ఉంటుంది, దాన్ని మరింత బలోపేతం చేయడానికని మేము ఈ ఈసీసీఈ డిజిటల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. ముఖ్యంగా ఇది అసలు దేనికి చేసుకున్నామంటే టు రీబిల్డ్ ద కెపాసిటీస్ ఆఫ్ అంగన్వాడీ టీచర్స్, పేరెంట్స్ అండ్ అదర్ ఐసిడిఎస్ స్టాఫ్. మా అంగన్వాడీ టీచర్ సామర్థ్యాలను ఇంకా పెంపొందించడానికి, టీచర్స్ కొంతమందికి ఉంటుంది సామర్థ్యం, కానీ ఇంకా దాన్ని బలోపేతం చేసి ఇంకా పెంచడానికని మేము ఇది స్టార్ట్ చేసాము. పేరెంట్స్కి చాలామందికి ఉత్సాహం ఉంటుంది, వాళ్ళకు కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది ఇందులో, కానీ ఆ తెలిసిన దాన్ని నాలెడ్జ్ని ఇంకా దాని పైకి తీసుకురావడానికని మేము ఇది స్టార్ట్ చేసాము. ఇతర ఐసిడిఎస్ స్టాఫ్ కూడా చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు. హెల్పర్స్ కూడా కొంతమంది యాక్టివిటీస్ చేయిస్తున్న వాళ్ళని మేము చూసాము. సో వీళ్ళందరికీ బలోపేతం, వాళ్ళ సామర్థ్యాలని బలోపేతం చేయడానికని మేము ఇది స్టార్ట్ చేసామండి. ఇంకొకటి కమ్యూనిటీలో అవగాహన తీసుకురావడానికి, టు బ్రింగ్ అన్ అవేర్నెస్ అమంగ్ ద కమ్యూనిటీ and parents of children below 6 years about the importance of preschool below 6 years and help them provide learning opportunities to their children. అయితే కమ్యూనిటీలో పిల్లల యొక్క ప్రీ స్కూల్ గురించి తెలపడానికి, ఆ ప్రీ స్కూల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ ప్రాముఖ్యతను మనము తెలియజేయడానికి కమ్యూనిటీలో, ఇంకా ఈ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అంటే పిల్లలకు ఎలా అవకాశాలు, లెర్నింగ్ అవకాశాలు అంటే అభ్యసన అవకాశాలు ఎలా కల్పించడానికి మనం తోడ్పడాలి పేరెంట్స్ అనేది తెలవడానికి మేము ఈ ప్రీ స్కూల్ డిజిటల్ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నామండి ఉద్దేశంలో. ఇంకొకటి టు హెల్ప్ దెమ్ స్పెండ్ ద టైమ్ విత్ దేర్ చిల్డ్రన్ ఇన్ అ కన్స్ట్రక్టివ్ మేనర్. పేరెంట్స్ అందరు కూడా పిల్లలతో కాలం గడపడానికి సంతోషంగా ఉంటుంది. ఆ ఉన్న సమయాన్ని
ఒక కన్స్ట్రక్టివ్ మేనర్లో, అంటే పిల్లల అభివృద్ధి వెళ్ళే వైపు ఎలా గడుపుతాము పిల్లలతో. ఈరోజు నేను 1 గంట గడుపుదాం అనుకున్నాను, కానీ అది నేను ఎలా గడిపితే పిల్లల అభివృద్ధికి మూలం అవుతుంది, ఒక కథ రూపంలో చెప్దామా, లేకపోతే ఒక లోపల ఆట నేను ఆడిచ్చాను అనుకోండి, దాని ద్వారా పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు, ఒక బయట ఆట నేర్పించినప్పుడు పిల్లవాడికి ఏ అభివృద్ధి జరుగుతుంది, ఇవన్నీ తెలియడానికని మేము ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామండి. ఇంకా ముఖ్యమైన లక్ష్యం ఏంటి, అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, టు ప్రెజెంట్ ప్రీ స్కూల్ కరికులం ఆఫ్ తెలంగాణ స్టేట్ త్రూ లైవ్ కాన్సెప్ట్స్ అండ్ యాక్టివిటీస్ on how to create opportunities and learning atmosphere for children at home. మన తెలంగాణ చాలా పేరు పొందిందండి. ఈ తెలంగాణ ఒక మంచి ప్రీ స్కూల్ కరికులం ఏంటి, అసలు ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ధీటుగా ఉన్న మన కరికులం అంటే మన సిలబస్ ఏంటి, మన ప్రణాళిక ఏంటి అందరికీ తెలియడానికి, మళ్ళీ ఇంకా పిల్లలందరికీ కూడా ఇంట్లో అవకాశాలు, ఇంట్లో ఆ అట్మాస్ఫియర్, ఆ యాంబియన్స్ అన్నది క్రియేట్ చేయడానికి ఎలా అన్నదానిపై మేము ఈ అవకాశాలు ఎలా కల్పించాలన్న దానికి తెలియజేయడానికని ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇంకొకటి, టు షో దట్ హోమ్ ఈజ్ ఎ ప్లేస్ విచ్ క్యాన్ ఫుల్ఫిల్ ద డెవలప్మెంట్ నీడ్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. అంటే ఇల్లు అనేది పిల్లవాడికి ఊరికే భోజనం పెట్టి కలిసి ఉండడానికి కాదండి, పిల్లవాడి అభివృద్ధి మూలం అనేది ఇంట్లోనే అన్నది. ఆ ఇల్లు అనేది పిల్లవాడి డెవలప్మెంట్ అంతా జరగడానికి మూల కారణం అనేది. అదొక మంచి అవకాశం ఇచ్చే స్థలము, అదొక దేవాలయం అయితే మనం దేవుడికి ఎలా మొక్కుతామో అట్లా పిల్లవాడి అభివృద్ధి జరగాలి అంటే ఇల్లు ఎలా మనం అట్లా చేసుకోవాలో, పిల్లవాడికి మనం ఎలాంటి అవకాశాలు కల్పించి ఇంట్లో మనం ఎలా అభ్యసన మూలలు కానీ ఎలా చేసుకోవచ్చు, పిల్లవాడికి మనము ప్రత్యేకమైన శ్రద్ధతో ఎలా పిల్లవాడికి చేయాలో, పూజ అంటే అన్నీ పెట్టేసుకుంటామండి, అట్లాగే పిల్లవాడికి నేర్పించాలంటే కూడా ఇవన్నీ కూడా పిల్లవాడికి మనం ఎలా కల్పించాలి, ఎలా సమకూర్చుకోవాలి అవన్నీ తెలవడానికని ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నామండి. ఇంకొకటి, టు ట్రైన్ ద ఫీల్డ్ ఫంక్షనరీస్ ఆన్ ద రివైజ్డ్ ప్రీ స్కూల్ కరికులం. మా ఫీల్డ్ ఫంక్షనరీస్ అంటే అంగన్వాడీ టీచర్స్ అందరికి కూడా రివైజ్డ్ ప్రీ స్కూల్ కరికులం అంటే మేము కొత్తగా ప్రీ స్కూల్ కరికులంని రివైజ్ చేసుకున్నామండి. పాతదాన్ని మేము ఇంకా కొన్ని మార్పులు చేసుకొని ఇంకా మంచిగా ధీటుగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనది చాలా ముందుంటామండి. అలా ఈ కొత్తగా చేసుకున్న రివైజ్డ్ ప్రీ స్కూల్ కరికులంని అందరికీ తెలియడానికి ఏమేమి మార్పులు వచ్చాయి, ఎలా చేసుకోవాలి అన్న తెలియపరచడానికి కూడా మేము ఇందులో ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామండి. అయితే మేము కోవిడ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్గా ఈ డిజిటల్ ప్రీ స్కూల్ కార్యక్రమాన్ని ఎలా స్టార్ట్ చేసాము అన్నది చూసుకుంటే, ఫస్ట్ స్టేజ్ 1లో ఉన్నప్పుడు మేము దీన్ని ఫోన్లలో పంపించామండి. చిన్న చిన్న కథలను, లేకపోతే ఆడియో మెసేజెస్ను, మా వాయిస్ మెసేజెస్ని కూడా మేము ఫోన్లలో మేము టీచర్స్కి పంపించి, టీచర్స్ ఏమో మళ్ళీ పేరెంట్స్కి పంపించి, పేరెంట్స్ పిల్లలకు వినిపించి, పిల్లలకు నేర్పించి, ఇలా స్టేజ్ 1 అంతా గడిచిందండి. తర్వాత స్టేజ్ 2 ఇదంతా బాగుంది, మాకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి. దాని తర్వాత ఇంకా చేయాలి, ఎలా చేయాలని నెక్స్ట్ స్టేజ్లో వచ్చేపాటికి మేము ఒక వెబ్ పోర్టల్ని కూడా లాంచ్ చేసుకున్నాము. మా ప్రీ స్కూల్ అంగన్వాడీస్ యాక్టివిటీస్ అట్ అంగన్వాడీ సెంటర్, ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అట్ అంగన్వాడీ సెంటర్. మా అంగన్వాడీ సెంటర్లో ఏమేమి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ జరుగుతాయి అవన్నీ కూడా మా వెబ్ పోర్టల్లో పొందుపరచడానికి మేము ఒకటి వెబ్ పోర్టల్ లాంచ్ చేసుకున్నాం. లాంచ్ చేసుకున్న తర్వాత మా సిలబస్ అంతా అందులో పెట్టి ఒక్కొక్క దాని కింద ఏమేమి ఉంటాయి అన్నది చేయడానికని స్టేజ్ 2 ఏప్రిల్ 30న మేము ఇది లాంచ్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇప్పుడు మేము స్టేజ్ 2లో ఉన్నామనుకోండి. స్టేజ్ 3లో ఏంటి అన్నది మీకు అందరికీ వస్తుందేమో డౌట్. స్టేజ్ 3లో వచ్చేసి టెలివిజన్లో కూడా మేము రోజు ప్రసారం చేద్దామని మంచి ఆలోచనతో ఉన్నామండి. మేబీ ఇది కూడా మేము తొందరలో రీచ్ అవుతామేమో. తొందరలో కూడా ఇప్పుడు టెలివిజన్ మీడియా అనే కాకుండా టీసాట్లో ఇప్పుడు జరుగుతుంది. టెలివిజన్ అంటే త్వరలో దూరదర్శన్లో కూడా తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ముందు అది కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. టీసాట్ కార్యక్రమాలు రోజు చూస్తున్నారు. ఈ టీసాట్ అనేది కూడా మీకు బాగా తెలిసిపోయింది. ఈ ఛానల్ని మీకు అందరికీ రోజు ప్రొద్దుట 11ంటికి బెల్లు కొట్టినట్టు, పిల్లలకు స్కూల్ బెల్లు కొట్టినట్టు మేము కూడా అలారం అన్నట్టు మొదలు పెట్టుకుంటున్నాము, చూసేస్తున్నామని కూడా మీరు అందరూ మాకు చెప్తున్న అభిప్రాయాల్లో చూసి మేము ఎంతో సంతోషించాము. చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ వెబ్ పోర్టల్లో ఏమేమి ఉన్నాయనేది మనము మా సిలబస్ అంతా పెట్టామనుకున్నాం. ఇందులో ఏమేమి ఉన్నాయన్నదంటే
మాకు గుడ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లను పెట్టాము. ఈ మంచి అలవాట్లు మేము ప్రతిదీ ఒక్కొక్కటి మేము ప్రసారం చేస్తున్నాము. ప్రతి నెల ఏమేమి 2 ఉంటాయి, ఆ 2 15 రోజులకు ఒకటి 15 రోజులకు ఒకటి అవి కూడా ఇందులో పొందుపరుస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మీ అండ్ మై సరౌండింగ్స్, అంటే నేను నా పరిసరాలు ఇందులో కొన్ని పెట్టాము. తర్వాత ప్రీ న్యూమరసీ అంటే పూర్వగణితం, ప్రతిరోజు పూర్వగణితం లేనిది టీశాట్లో అసలు ఆ అంశం లేకుండా అసలు గడవదు. సో రోజు మీరు చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆటలు, గేమ్స్. ఇందులో లోపల ఆటలేంటి, బయట ఆటలేంటి. లోపల ఆటలు నేర్పించినప్పుడు దాని ద్వారా పిల్లవాడు ఏం అభివృద్ధి సాధిస్తాడు, బయట ఆటలు నేర్పించినప్పుడు దాంట్లో ఏం అభివృద్ధి సాధిస్తాడు అన్నది కూడా మనం తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది మనము చాలా ప్రామాణికంగా తీసుకొని నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. శబ్ద పరిచయం కానీ, ఆకార పరిచయం కానీ, తర్వాత వ్రాసే విధానాలు కానీ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము. తర్వాత యోగా, ప్రతి నెల యోగా మనం కొత్తగా ఒక పద్ధతి ద్వారా పిల్లలకు నేర్పిస్తాం. ప్రతి నెల ఒక యోగా ఈ నెల నేర్పించింది నెక్స్ట్ నెలకి ఇంకొకటి, అట్లా ప్రతి నెల మనము నేర్పిస్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసి స్టోరీ బుక్స్. స్టోరీస్ ప్రతి నెల మనకు 2 స్టోరీస్ ఉన్నాయండి. ఆ 2 స్టోరీస్ కూడా పిల్లలందరికీ మనము వివిధ విధానాల ద్వారా పిల్లలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని నాటకాల ద్వారా చూపిస్తున్నాము, కొన్ని కార్డ్స్ ఉపయోగించి చెప్పిస్తున్నాము. అవన్నీ కూడా పోర్టల్లో ఉన్నాయి. తర్వాత యాక్షన్ సాంగ్స్, క్రియేటివ్ యాక్టివిటీస్, ఇంట్రడక్షన్ టు తెలుగు లాంగ్వేజ్, సైన్స్ ఎక్స్పీరియన్సెస్, చైల్డ్ డెవలప్మెంటల్ టాస్క్ గురించి కూడా పెట్టామండి. ఇది అసెస్మెంట్ కార్డ్స్. ఇది కూడా 3+కి సపరేట్, 4+కి సపరేట్ కూడా మేము అందులో పొందుపరిచాము. నెక్స్ట్ వచ్చేసి పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాల్లో ఏమేమి ఉన్నాయి అన్నది మనం ఇక్కడ చెప్పుకుంటామండి. కథలు ఉన్నాయి, నాటికలు ఉన్నాయి, పపెట్ షోలు ఉన్నాయి, ప్రీ స్కూల్ అభినయ గీతాలు, తర్వాత జాతీయ గీతాలు, ఇతర గీతాలు కూడా మేము ఇందులో చూపిస్తున్నాము. తర్వాత పూర్వగణిత భావనలు, అంకెల పరిచయము, ఇంకా ఇంగ్లీష్ భాషా పరిచయము, పాటలు, పదాలు, అక్షరాలు. తర్వాత సృజనాత్మకత అంశాల కింద వివిధ కృత్యాలను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పుస్తకంలో కూడా మేము చేయించి మీకు చూపిస్తున్నామండి. తర్వాత మంచి అలవాట్లు, పిల్లలకు మంచి అలవాట్లు ఎలా నేర్పించుకోవాలన్నది, ఎలా అలవాటు చేయాలన్నది కూడా మనం ఇందులో చెప్పుకుంటున్నాము. తర్వాత తెలుగు భాషా పరిచయము, పదాలు, అక్షరాలు కూడా చూపిస్తున్నాము. శాస్త్రీయ పరిజ్ఞానం, ఇందులో నెలకు 1 శాస్త్రీయ పరిజ్ఞానం కూడా మనం తీసుకొని పిల్లవాడికి నేర్పించడానికి బిడ్డలందరికీ కూడా ఇది ఎలా చేస్తే పిల్లలకందరికీ కూడా వారి బుర్రలో కూర్చుంటుందనే విషయాన్ని మనము చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత పిల్లలందరికీ కూడా లోపల ఆటలు, బయట ఆటలు, యోగా, నా పరిసరాలు, సంభాషణ అంశాలు ఇవన్నీ కూడా పూర్వ ప్రాథమిక విద్యా డిజిటల్ కార్యక్రమాల్లో పొందుపరిచి మీకు అందరి దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత అభ్యసన దీపికలు, మా వర్క్ బుక్స్ అన్నీ కూడా మేము పిల్లలందరికీ చూపించడానికి, వారు ఎలా చేయాలి అన్నది పేరెంట్స్కి ఎలా నేర్పించడానికి అన్న ఏ రీతిలో అయితే పిల్లలకు ఈజీగా ఉంటుందని చెప్పడానికని మేము అభ్యసన దీపికలు ఎలా చేయించాలనేది రమా మేడం చాలా డీటెయిల్గా చెప్తున్నారండి. తర్వాత పిల్లలకు బుర్రను పదును పెట్టడానికని పొడుపు కథలు కూడా మేము ఇందులో చూపించాము. తర్వాత ఈసీఈ నిపుణుల సమాచారం కూడా అందించామండి. ఎక్స్పర్ట్స్ ఇందులో మాకు ఆంధ్ర మహిళా సభ నుంచి, మళ్ళీ ఇంకా వివిధ వేరే శాఖల నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అట్లా కూడా వచ్చి మనకు ఇందులో సమాచారం అందించారు. తర్వాత పోషణ సలహాలు, ఇంటికి అంగన్వాడీ సలహాలు, న్యూట్రిషనిస్ట్ వాళ్ళు కూడా వచ్చి మనకు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఈ కోవిడ్ టైంలో ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార విషయంలో అన్నది కూడా మనకు టీసాట్ ద్వారా సమాచారం అందించారు. తర్వాత ఒకవేళ పిల్లలకు ఎవరికైనా వైకల్యం ఉంటే తొందరగా గుర్తించడం ఎలా, ఎర్లీ డిటెక్షన్, ఇంకోటి మనం చేయాల్సిన ఇంటర్వెన్షన్ ఏంటి, ఎలా గుర్తించడము, పిల్లవాడికి ఒకవేళ అలాంటిది ఎవరికైనా పిల్లలకు ఉంటే ఆ పిల్లలకు ఎలా మనము జోక్యం చేసుకొని తొందరగా ట్రీట్మెంట్ చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి ఎలా మనం తోడ్పడాలి అన్నది అలా మెలకువలన్నీ కూడా మనకు నిపుణుల చేత మనకు ఈ టీసాట్లో అందించడం జరిగింది. తర్వాత స్నేహపూరిత వాతావరణం గదిలో ఎలా పొందుపరచాలి, అభ్యసన మూలాలు ఎలా చేయాలి, ఏ అభ్యసన మూలలో ఏం ఉండాలి, ఏ అభ్యసన మూల ద్వారా పిల్లవాడికి ఎలా బుర్రలో ఏమేమి అభివృద్ధులు జరుగుతాయి, పిల్లలందరికీ ఈ అభ్యసన మూలల్లో నేర్చుకుంటే
వారు ఎలా ఎదుగుతారు, ఆ బిడ్డ అభివృద్ధి ఏ దిశలో ప్రయాణం చెందుతుంది అన్నది కూడా మనం ఇందులో తెలుసుకున్నాము. తర్వాత ఇంగ్లీషు భాషపై ప్రత్యేక శిక్షణ పాటల ద్వారా, ఉచ్చారణ ద్వారా, మనము అభ్యసన దీపికల ద్వారా పిల్లలకు చేయించాము. తర్వాత అనేక సమాధానాలు ఉండే చిత్రమైన ప్రశ్నలు, ఇది కూడా మనము చేసామండి ఇందులో. తర్వాత పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు సమాచారం, ఎలా మనం పిల్లల పెంపకాన్ని ఎలా తీసుకోవాలి, పేరెంటింగ్ స్కిల్స్ మనము ఎలా చేయాలి, తల్లిదండ్రులు ఎలా వారికి తోడ్పడాలి, వారితో సమయం ఎలా గడపాలి, బిడ్డకు మనం ఏ విధంగా ఉంటే బిడ్డ అభివృద్ధికి మనము కారకులం అవుతాము, ఇవన్నీ కూడా డిజిటల్ కార్యక్రమాల్లో మీ దగ్గరికి తీసుకొచ్చాము టీసాట్ ఛానల్ ద్వారా. ఇలా పిల్లలకు ఎలా మనము అవకాశాలు కల్పించాలి, ఎలా వారి అభివృద్ధికి తోడ్పడతాము అన్నది మన చేతుల్లో ఉన్నదని ఈ టీసాట్ ఛానల్ ద్వారా మీకు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మా రమా మేడమ్ పుస్తకము చూపిస్తూ పేజీ ఏ పేజీలో ఏ అంశం ఎక్కడ ఉంది, అంగన్వాడీ టీచర్స్ అయినా కానీ ఇప్పుడు మాకు చాలామంది పేరెంట్స్ కూడా నిష్ణాతులు అయిపోయినారు, ఏ పేజీలో ఏముంది, వాళ్ళు వెబ్ పోర్టల్ని గమనిస్తున్నారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ పంపిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వటం జరుగుతుంది. కథల రూపంలో, నాటికల రూపంలో, పపెట్ షోల ద్వారా ఇవన్నీ కూడా మీకు ఎలా పిల్లలకు అందించాలన్నది కూడా మేము చాలా వరకు ప్రయత్నం చేశాము. ఇంకా ముందు ఇంకా చేస్తాము. పిల్లలకు ఒక పాట నేర్పిస్తే ఆ బిడ్డ ఎలా నేర్చుకోవాలి, ముందు ఎలా నేర్పాలి, ముందు లిరిక్స్ ద్వారా చూపిస్తాము. లిరిక్స్ చూపించిన తర్వాత అంటే పేరెంట్స్ తన బిడ్డకి ఎలా నేర్పించవచ్చు అన్నది, తర్వాత లిరిక్స్ తర్వాత యాక్షన్ సాంగ్ చేసి చూపిస్తాము. యాక్షన్ సాంగ్ పిల్లలు పాడుతూ వాళ్ళు యాక్షన్ చేసినప్పుడు వాళ్ళ ఆనందానికి ఇంకా అవధులు ఉండవండి. ఇలా మన అంగన్వాడీలో పాటలన్నీ జాతీయ పాటలు ఉంటాయి, యాక్షన్ సాంగ్స్లో ఇంకా ఇతర పాటలు అన్నీ కూడా ఉంటాయండి. తర్వాత పురోగణిత భావనల్లో అంకెల పరిచయం ఎలా చేయాలి, అంకెల పరిచయం చేసిన తర్వాత బిడ్డ నేర్చుకోవడానికి ఎలా మనం ఏ విధానంలో నేర్పించాలన్నది కూడా మేము ప్రతిదీ విపులంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ భాషా పరిచయంలో పాటలు, పదాలు, అక్షరాలు ఎలా ఏ విధానం ద్వారా చెప్పాలన్నది కూడా మనము ఇందులో చర్చించుకున్నాము. తర్వాత లోపల ఆటలు, బయటి ఆటలు, పిల్లల యోగా, ఇంతకుముందు చెప్పుకున్నట్టు లోపల ఆటల ద్వారా పిల్లల అభివృద్ధి ఎలా ఉంటుంది, బయటి ఆటల ద్వారా ఏ అభివృద్ధి జరుగుతుంది, ఈ అభివృద్ధి సూచికల్లో ఏ సూచికను బిడ్డ అందుకోగలుగుతాడు, ఏ ఆట ఆడిస్తే అన్నది కూడా మనము ఇప్పుడు గీతపై నడవటం ఉంది. గీతపై నడవడం ద్వారా బిడ్డ నడవటం ఎలా నేర్చుకుంటాడు, అలాంటివన్నీ కూడా ఈ సూచికల్లో మనము చూసామండి. నెక్స్ట్ నా పరిచయాలు, సంభాషణ అంశాలు కూడా మనము ఇందులో చెప్పుకున్నాము. ఆహారం అయితే నేను చెట్ల గురించి కానీ, నీటి వనరులు ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా ఇందులో డిస్కషన్ ఆల్రెడీ చేసిన టాపిక్స్ అండి. తర్వాత శాస్త్రీయ పరిజ్ఞానం, బిడ్డకు శాస్త్రీయ పరిజ్ఞానం కూడా ఎంతో అవసరం. చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం ద్వారా బిడ్డ శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుంది. తర్వాత తెలుగు భాష పరిచయం, పదాలు, అక్షరాలు కూడా వివిధ విధానాల ద్వారా శబ్దపరిచయం కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత వచ్చేసి మంచి అలవాట్లు, ఇది మంచి అలవాటు పిల్లలకందరికీ కూడా మనం నేర్పించడానికి ఒక కొత్త ప్రయత్నంగా మీ ముందుకు పపెట్ షో ద్వారా ఇంకా ఈ చింటు బావ ద్వారా ఇలా కూడా మేము ప్రయత్నం చేసి బిడ్డకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత అభ్యసన దీపికలు, ఈ వర్క్ బుక్స్ అన్నీ కూడా ఎలా చేయాలి, ఏ సూచిక అక్కడ ఇచ్చిన గమనిక ఏంటి, ఇంటి పని అయితే ఎలా చేయించాలి, అక్కడ హెడ్డింగ్లో ఏమి ఇచ్చారు, అవన్నీ కూడా సూచనలు ఎలా మనం పిల్లలకు ఇవ్వాలి అన్నది కూడా మంచిగా విపులంగా నేర్పిస్తున్నాము. తర్వాత వైకల్యతను తొందరగా గుర్తించడం, ఇంటర్వెన్షన్, విలీన విద్య అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎలా చేయొచ్చు టీచర్ గారు అన్నది నిపుణుల చేత NIMH నుంచి వచ్చిన శ్రీనివాస్ సార్ మరియు NIMH నుంచి వచ్చిన శ్రీదేవి మేడం మరియు తర్వాత అక్కడ HODలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయిన మేరీ అనురూప మేడం, వీళ్ళందరూ కూడా చాలా బాగా వర్ణించారండి. ఎలా అన్నది చాలా మంచిగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారండి. తర్వాత న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం కొన్ని సలహాలు అవన్నీ ఇవ్వడం జరిగింది. కొన్ని పిల్లలకు వంటకాలు కూడా ఎలా చేయించి పెట్టొచ్చు అన్నది కూడా మనం ఇందులో చూపించడం జరిగింది. తర్వాత తరగతి గది,
ఎలా స్నేహపూరిత వాతావరణం కలిగించడానికి ఎలా మనము దాన్ని సెట్ చేసుకోవాలన్న దానికి కూడా మనము ఇంతకుముందు చెప్పుకున్నామండి. ఈ అభ్యసన మూలాలు ఎంత బాగా చేస్తే బిడ్డకు అన్ని అవకాశాలు కలిగించడానికి ప్రయత్నం ఉంటుంది అని మనం ఇవన్నీ కూడా ఎలా చేయించాలన్నది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. తర్వాత సృజనాత్మకత అంశాల్లో బిడ్డలకు చాలా ఇష్టమైనది ఈ సృజనాత్మకత అంశం. వాళ్ళ క్రియేటివిటీ అంతా కూడా చూపిస్తారు. అవి కూడా ఎలా చేయొచ్చు అన్నది మనం ఇందులో ఇంతకుముందు చూపించుకున్నాం. తర్వాత పిల్లలు ఆటలు నేర్చుకునేటప్పుడు ఆటలు ఈ మన అక్షరాలతో కూడా ఆటలు వాళ్ళకు రీఇన్ఫోర్స్మెంట్ గేమ్స్ లాగా కూడా ఎలా చేయించవచ్చు చెప్పుకున్నాము. తర్వాత ఈ నిపుణుల సమాచారం అంతా కూడా మనము ఇందులో పొందుపరిచాము. పొడుపు కథలు కానీ అన్నీ కూడా మనం ఇందులో చేయించి పిల్లల చేత ఆన్సర్స్ తెప్పించుకున్నాము. అది ఎంతో సంతోషంగా అనిపించిందండి. ఇలా ఈ ప్రయాణం అంతా కూడా ఈ 5.5 నెలల్లో చాలా బాగా జరిగింది. మీరు అందరూ కూడా ఇలాగే దీన్ని చూస్తూ అవన్నీ నేర్చుకొని మీ పిల్లలకు నేర్పిస్తారని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. సో చాలా అంటే మనము ఈ గత 5.5 నెలల నుంచి మనము ఈ ప్రోగ్రాంలో ఏమేమి చేసుకున్నామనేది ఒకసారి మీకు చూపిద్దామనేసి ఈ ప్రయత్నము. అంటే చాలామంది మధ్య మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాంలు ఎలా జరుగుతున్నాయి అనేది మీకు ఒకసారి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సరే, నెక్స్ట్ అయితే ఈ ప్రోగ్రాం గురించి మనకు కొన్ని వీడియో రూపంల ద్వారా మనకి పేరెంట్స్ వాళ్ళు కొంత షేర్ చేసుకోవడం జరిగింది. అది కూడా మనం ఒకసారి చూద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మహబూబాద్ డిస్ట్రిక్ట్ బీసీ కాలనీ సెంటర్ పేరెంట్ మాట్లాడుతున్నాను. ఈ పూర్వ ప్రాథమిక విద్యా ప్రోగ్రాం అనేది మా పిల్లలకి చాలా యూజ్ అయింది. కరోనా పీరియడ్లో ఇంటి దగ్గర ఉండి చాలా అల్లరి చేస్తున్న టైంలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ చేసినప్పుడు ఏంటి, మన కలర్స్ వేయించడం, ఆకారాలు చూపించడం, కథలు చెప్పించడం, వీటి వల్ల చాలా బాగా నేర్చుకున్నారు. ఒక అక్షరాన్ని నేర్పించినప్పుడు ట్రేస్ చేయడం కానీ, దాన్ని గుర్తించడం కానీ, అవి ఎగ్జాంపుల్స్తో సహా చాలా బాగా చెప్తున్నారు. మా పిల్లలు బాగా నేర్చుకుంటున్నారండి. ఒక పాప 4 years, ఒక పాప రీసెంట్గా 2 years కంప్లీట్ అయ్యి 3 స్టార్ట్ అయింది. తను కూడా చింతగింజలు రాళ్ళు పేర్చడం, నెంబర్స్ చెప్పడం, ఏ లెటర్ చూసినా కూడా క్యాపిటల్ B అనడం, క్యాపిటల్ A అనడం, ఇలా చాలా బాగా నేర్చుకుంటున్నారు, ఇంప్రూవ్ అవుతున్నారు. మా రమ మేడం గారు స్టోరీస్ చెప్పడం చాలా బాగా చెప్తారు. ఎందుకంటే చాలా ఓపికగా నిదానంగా బాగా చెప్తారు మేడం గారు. ఇంకా మా పాప కర్ణశ్రీ మేడం అయితే ఇంకా ఫాలో అవుతారు. ఏదైనా యాక్టివిటీ మన చెప్పినప్పుడు ఇలా సర్కిల్ చేయాలా, నో అంటారు కదా, దాన్ని తను కూడా అలాగే ఇమిటేట్ చేస్తుంటుంది. ఇంకా సరళ మేడం గారు కూడా చాలా బాగా చెప్తారు. విజయలక్ష్మి మేడం తెలుగు సబ్జెక్ట్ మంచిగా నేర్పిస్తారు, చెప్పడం కూడా బాగా చెప్తారు. ఇంకా ప్రోగ్రామ్ చాలా బాగుందండి, మాకైతే చాలా బాగా యూజ్ అయింది. మేము స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అయినా కూడా ప్రతిరోజు పిల్లలు చూస్తారు. అది అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి యాక్టివిటీ స్టార్ట్ చేసేసుకుంటాం. నేను ఏదైనా యాక్టివిటీ మర్చిపోయినా కూడా మా పాప అమ్మ ఈరోజు ఈ యాక్టివిటీ చెప్పారు, ఇంకా అది చేయించలేదని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. దాదాపు అన్ని యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాం మేము. ఇప్పుడు మా పాప నంబర్స్ కూడా 8 వరకు 9 వరకు అన్నీ ఎక్కడున్నా కూడా గుర్తుపట్టి చెప్పేస్తుంటుంది. ఎక్కడైనా బండి నెంబర్స్ కనిపించినా, ఇంకేమైనా నెంబర్స్ కనిపించినా కూడా అది ఏ అంకె అనేది చెప్తూ ఉంటుంది. లెటర్స్ కూడా మామూలుగా ఇప్పుడు మన డ్రెస్ల పైన ఏమైనా వస్తుంటాయి కదా నేమ్స్, వాటిలో ఏ అక్షరం ఉంది అనేది ఇప్పుడు మనం ఎంతవరకు నేర్చుకున్నామో ఆ లెటర్స్ని ఖచ్చితంగా గుర్తించి చెప్తూ ఉంటుంది. చాలా బాగుందండి. అక్షరాలను కూడా ఇప్పుడు స్టార్టింగ్ ఈ కానీ ఏ అక్షరం గురించి నేర్పించారు. మా అమ్మాయి ఈతో పాటు కా కూడా నేర్చేసుకుంది. ఆకు చూపించగానే ఆకుతో ఆ చెప్తుంది, కాకుమ్మిస్తే కూ కూడా చెప్పేస్తుంది. అంటే తనకి కాకుమ్మిస్తే అని తెలియకపోయినా కూడా అది కూ అనేది గుర్తుండిపోయింది తనకి. ఇలా అక్షరాలు కూడా బాగానే చెప్తుందండి. మేము ఇంతవరకు అయితే ప్రైవేట్ స్కూల్కి ఏం పంపలేదు. 4 years తన 4 years రన్ అవుతున్నా కూడా స్కూల్కి ఏం పంపలేదు. కాకపోతే స్కూల్కి వెళ్ళిన పిల్లల కంటే కూడా చాలా బాగా అన్ని ఏ అక్షరాన్ని అయినా కూడా చూసింది, అది మనకు లెసన్ చెప్పారు అంటే అది ఖచ్చితంగా గుర్తుండే విధంగా చెప్తున్నారు. కాబట్టి తనకు ఐడెంటిఫై అయిపోయింది, అది ఎక్కడున్నా కూడా చాలా బాగా చెప్తుంది. ఈ ప్రోగ్రామ్ ఎవరైతే కండక్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చిందో వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. దాంతోపాటు ఈ కార్యక్రమానికి
నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ అవుతుంటే వచ్చే పిల్లలకు కూడా అన్ని నేర్చేసుకుంటారు. ఇంకా అభ్యసన యాక్టివిటీస్ కూడా అంటే పిల్లల ఎదుగుదల ఎలా ఉంది, ఇలా ఉండాలి, ఈ ఏజ్లో వాళ్ళకి ఇలా ఉండాలి అన్నారు కదా, అవి కూడా దాదాపు అన్ని మీరు చెప్పిన విధంగా మేము చేపిస్తున్నాము. మా పిల్లలు అవన్నీ చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా ధన్యవాదాలండి. నమస్కారం. మహబూబాద్ జిల్లా ఇందిరానగర్ సెక్టర్ జగన్ కాలనీ సెంటర్ పేరెంట్. నేను టీసాట్ ఛానల్లో వచ్చే పూర్వ ప్రాథమిక విద్య 1 అవర్ ప్రోగ్రామ్ మేము డైలీ చూస్తూ ఉంటాము. ఆ ప్రోగ్రాంలో వచ్చే ఆటలు, పాటలు, పద్యాలు, బొమ్మలకి రంగులు వేయడం, అక్షరాలు దిద్దించడం ఇలా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా అక్షరాలని చింతగింజలు రాళ్లతో అమర్చడం వల్ల వాళ్ళకు ఆ అక్షరాలని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. అలా చేయడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పిల్లలకు పెరిగింది. చురుగ్గా పాల్గొంటున్నారు ఆటలతో, నేర్పించడం వల్ల ఆటపాటలతో. ఇలా చేయడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. టీసాట్ ప్రోగ్రాం వాళ్ళు ఇలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారమ్మా అని మా మేడం గారు మాకు చెప్పడం జరిగింది. మేడం చెప్పినట్లుగా మేము చేస్తున్నాము. ఎప్పటి ఎపిసోడ్ అప్పుడు పిల్లలకు కూర్చోబెట్టి చూపించడం, చూసిన దాన్ని మేము వారికి చెప్పి నేర్చుకోండి అని చెప్పడం, వాళ్ళు చురుగ్గా పాల్గొని యాక్టివ్గా ఉన్నారు. ఈ చేయడం వల్ల ఇలా ప్రోగ్రామ్స్ మాకు చెప్పడం వల్ల ఎంతో సంతోషంగా ఉంది. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు నిర్మల, మాది ధర్మపురి. మా అంగన్వాడీ టీచర్ అయినటువంటి రమాదేవి మేడం గారు పిల్లలకు ఎంతో చక్కగా బోధించేవారు, బొమ్మలతో ఆడిపించేవారు, చక్కటి ఫుడ్ అందించేవారు. కాకపోతే ఈ కరోనా కారణంగా ఇప్పుడు పిల్లల్ని స్కూల్కు పంపలేకపోతున్నాం. సో ఈ టీవీలో వచ్చే టీసాట్ ప్రోగ్రాం ద్వారా మీరు ప్రసారం చేస్తున్నటువంటి రమ మేడం గారు, విజయలక్ష్మి మేడం గారు వాళ్ళు చెప్తున్నటువంటి పద్ధతి కానీ, వాళ్ళు అక్షరాలను దిద్దించడం, పదాలను పలికించడం, ఈ ఇసుకతో చేసినటువంటి నెంబర్స్ కానీ, చింతగింజలతో చేసినటువంటి లెటర్స్ కానీ ఆ పిల్లలు ఎంతో చక్కగా ఇష్టంగా నేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఈ విధంగా ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవడం ద్వారా వాళ్ళ జ్ఞాపక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రాంను మేమే కాకుండా మా కుటుంబ సభ్యులందరం చూసి చాలా ఆనందిస్తున్నాము. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం ద్వారా పాఠాలు చెప్తున్నటువంటి పిల్లల యొక్క తెలివితేటల్ని పెంచుతున్నటువంటి రమ మేడం గారికి, విజయలక్ష్మి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటున్నాము. మీరు చేసినటువంటి ప్రోగ్రాం ద్వారా నేను పిల్లల కోసం ఈ చింతగింజలతో ఈ అక్షరాలను తయారు చేయడం, ఈ కలర్స్తో ఆ అక్షరాలను తయారు చేయడం, వారితో దిద్దించడం, పిల్లలతో ఇసుక ద్వారా ఈ అక్షరాలను ఈ పి అనే లెటర్ తయారు చేసి దాంతో 2 వేళ్లతో ఇట్లా దిద్దించడం ద్వారా పిల్లలు ఎప్పటికీ మర్చిపోకుండా చాలా జ్ఞాపక శక్తి పెట్టుకోవడం జరుగుతుంది. ఇటువంటి ప్రోగ్రాం ద్వారా మేము కూడా ఎన్నో విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ చూడడం ద్వారా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ ఎన్నో తీయాలని, మళ్ళీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో చూశారు కదా, అంటే తల్లిదండ్రులు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఏం నేర్చుకుంటున్నారు, పిల్లలతో పాటు వాళ్ళు నేర్చుకుంటున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో తల్లిదండ్రులు దయచేసి మీరు కూడా కొంత సమయం స్పెండ్ చేయండి. మరికొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాము. అంగన్వాడీ టీచర్ ఇచ్చిన వర్క్ బుక్స్ అవి రోజువారీ క్లాసెస్ విని మా పిల్లలకు కూడా మేము సులువుగా నేర్పించి వాళ్ళకి రోజువారీ సిలబస్ కంటిన్యూ చేయిస్తున్నాము. వచ్చిన వర్క్ బుక్ తోటి మా పిల్లలకి మంచిగా మేము రాయిస్తున్నాము, చేయిస్తున్నాము. అలాగే టీచర్ ఛానల్ చూసుకుంటే రోజువారీ క్లాసెస్ కూడా మేము వింటున్నాము కంటిన్యూగా. అవి మాకు ఎంతో బాగా నచ్చింది. అది క్లాసెస్ వినడం వల్ల మా పిల్లల బ్రెయిన్ కూడా మెచ్యూరిటీ అయిపోతున్నది. సో ఆ ఛానల్ మాకు ఎంతో ఉపయోగపడుతున్నది. అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు ఇచ్చిన వర్క్ బుక్స్ మాకు ఎంతో ఉపయోగపడుతున్నది. టీసాట్ వారికి, ఛానల్ వారికి మా హృదయపూర్వక థ్యాంక్స్. అలాగే అంగన్వాడీ టీచర్స్ కూడా థ్యాంక్స్. మా టీసాట్ ప్రోగ్రామ్కి ధన్యవాదములు. ఈ కరోనా రావడం వల్ల లాక్డౌన్ వచ్చింది, మా పిల్లలు అంగన్వాడికి వెళ్ళలేకపోతున్నారు. టీసాట్ ప్రోగ్రామ్ రావడం వల్ల మేము టీవీలో చూసుకుంటూ మా పిల్లలకి నేర్పించగలుగుతున్నాము. ఇలా తంబోలా ఆడించడం, అక్షరాల సూర్యుడు,
ABCDలు దిద్దించడం, ఇసుక వేయడం, ఆకులతో పెట్టించడం, కలర్స్ వేయించడం, ఆలు నేర్పించడం, ప్రతి ఒక్కటే చేయగలుగుతున్నాం. అక్షరాలు రాయించి చింతగింజలు పెట్టమంటే మా పిల్లలు చాలా కృషితో పెడుతున్నారు. ఇలా మేము ఇంట్లో అయితే పలక ఇస్తాం, బల్పం ఇచ్చి చదువుకోమని చెప్తాం, దిద్దామంటాం. కానీ ఇవాళ టీచర్ ప్రోగ్రామ్ రావడం వల్ల చాలా బాగా చదువుకోగలుగుతున్నారు. ఏ అంటే ఏ ఫర్ యాపిల్ అని నేర్పించగలుగుతున్నాం. కానీ ఇలా బుక్ టీచర్ వాళ్ళు ఇచ్చిన బుక్ చూసుకుంటూ మేము ఇదేంటి అంటే ఏ ఫర్ యాపిల్ అండ్ ఇలా చెప్పగలుగుతున్నారు. మేము అడగగానే చెప్పగలుగుతున్నారు. టీచర్ ప్రోగ్రామ్ వల్ల 1 2 3 కానీ ABCDలు, ఆలు, అక్షరాల సూర్యుడు, ప్రతి ఒక్కటి ఇలా కలర్స్ వేయించడము చాలా బాగా చేస్తున్నారు మా పిల్లలు. కలర్స్ వేయించగలుగుతున్నాము, వాళ్ళు చెప్పగానే చేస్తున్నారు. టీచర్ ప్రోగ్రామ్కి ధన్యవాదములు. మేడం నమస్కారం మేడం. పిల్లలకు టీ స్టార్ట్ ప్రోగ్రాంలో వచ్చే ఆటలు కానీ, పాటలు కానీ, కథలు కానీ, నానేస్తాం ఆట, అక్షర సూర్యుడు, తాంబోలా గేమ్, ఇటువంటి చాలా కార్యక్రమాలు రావడం జరుగుతుంది మేడం. పిల్లలకు మేము కూడా చూపించడం జరుగుతుంది. పిల్లలతో పాటు మేము కూడా చూసి అవగాహన కల్పించుకొని పిల్లలకు మంచి మంచి కథలు కానీ, ఆటలు కానీ ఆడిపించడానికి, పాడిపించడానికి, చెప్పడానికి మేము కూడా ట్రై చేస్తున్నాం మేడం. మా పిల్లలు కూడా కొంచెం యాక్టివ్గా కావడం జరిగింది మేడం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కొత్తవి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం మేడం. అభిప్రాయాలు చూద్దాము. ఎందుకంటే తల్లిదండ్రులు చాలామంది పంపించడం జరిగింది, వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయకూడదు. అయితే మేము అందరి చూపించలేము, కొంతమంది చూపించగలుగుతాం. చూద్దాం మరి. మా అంగన్వాడీ టీచర్ పేరు గంగా జీవన. టీ స్టార్ట్ ప్రోగ్రామ్ ద్వారా బ్రహ్మ మేడం గారు గాని, విజయలక్ష్మి మేడం గారు గాని పిల్లలకి చాలా బాగా నేర్పిస్తున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పడం గాని, మంచి అలవాట్లు చెప్పడం గాని, లోపట ఆటల గురించి గాని, బయట ఆటల గురించి గాని, ఆటల వలన పిల్లలకు కలిగే అక్షరాలు నేర్పించడం, దిద్దడం ఎలా ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అని పిల్లలకి చాలా బాగా మా అంగన్వాడీ టీచర్ నేర్పించారు. అలాగే టీచర్ల సహాయం ద్వారా మేము కూడా ఇంట్లో అందుబాటులో ఉన్న ఈ కార్డ్స్ తీసుకొని పిల్లలకి నేర్పించుకోగలుగుతున్నాము. ఏ పండు ఎలా ఉంటుంది, ఏ కలర్ లో ఉంటుంది, ఈ యాపిల్ పండు గాని ఏ షేప్ లో ఎలా ఉంటుంది, ఏ కలర్ లో ఉంటుందని టీచర్ల సహాయంతో మేము కూడా పిల్లలకి చాలా ధైర్యంగా ఇంట్లో నేర్పించుకోగలుగుతున్నాము. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ టీచర్స్ ఎన్నో ఇలా చేయాలని చాలా బాగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అయితే ఈ రోజున మనము ఒక కథ కూడా చూద్దాము. ఇక్కడ పాప కథ చెప్తుంది. ముందుగా పాప కథ విందాము. అల్లరికా కథ. నేను అల్లరి కాకి కథ చెప్తున్నా. కాకి పిల్ల ఉండేది. ఆ కాకి పిల్ల ఒకరోజు తన తల్లి లేటుకి వెళ్ళొస్తా చెప్పి పోయింది. పోతే ఆ కాకి పిల్ల మమ్మ లేదు అని కొద్దిగా ఉండు, నా తల్లి బయటికి గేటుకి వెళ్తున్నా అని చెప్పింది. పనులు చెయ్యకు, అమ్మ లేదు అని ఇంకా కుండల మీద నీళ్ళన్నీ చల్లగొట్టి సామాన్లు అట్టి ఇటు వేసి అల్లరి పనులు వేసి ఇట్లా అట్లా చేసి ఇంకా దాగం కొంచెంసేపు అయినాక కుండ మీద దుంకి దాగం 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 అని ములిగి ఇంకా కొంచెం పక్కక ఆకి పక్కకు ముసలమ్మ కట్ట పట్టుకొని అని వస్తే ఏమైంది, నాకు దాగంగా ఉంది, నేను మా అమ్మ బయటికి వెళ్తే నేను అక్కడ ఇక్కడ చిల్లడి పనులు చేసి నాకు దాగం అని నీకు చెప్తున్నా, చిల్లడి పనులు చేసి నీకు చెప్తున్నా. ఇంకొండీలు అంటే ముసలమ్మ నేను మా ఇంటికాడ తెస్తా నీళ్ళు అని ఎగుడు కుట్టబోయి నీళ్ళు తెచ్చి చిన్న కాకి ఇస్తే చిన్న కాకి పిల్ల కడుపు నిండా తాగి ఎప్పుడు చిల్లడి పనులు చేయను, అల్లరి పనులు ఎప్పుడు చేయను,
బుద్ధిగా ఉండు అని చెప్పింది. చెప్తే ఆ కాకి పిల్ల ఇంకా బుద్ధిగానే ఉంది. అప్పటి నుంచి అల్లరి పనులు చేయకు, బుద్ధిగా ఉంది. చూశారు కదా, మనము అంటే ప్రోగ్రాము జస్ట్ 2 సార్లు మాత్రమే అల్లరి కాకి కథ చెప్పడం జరిగింది. పాప చక్కగా నేర్చేసుకొని ఆ కాకి అల్లరి కాకి కథ మొత్తం చెప్తా ఉంది. అంటే మనము అవకాశాలు కల్పించడం ద్వారా పిల్లలు ఎంత చక్కగా నేర్చుకుంటారనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాకి కథ చూద్దాము. చిన్నగా బుల్లి రెక్కలతో చాలా హుషారుగా ఉండేది. కాకి పిల్లకు అమ్మ కాకి ఉంది. ఒక చెట్టు మీద గూటిలో కాకి పిల్ల నివసిస్తూ ఉండేవి. ఒకరోజు కాకి పని మీద బయటికి వెళ్ళడానికి తయారయ్యి కాకి పిల్లని పిలిచింది. బుజ్జి కాకి, నేను పని మీద వెళ్తున్నాను, నాకు మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుంది. నువ్వు ఒకదానివి ఇంట్లో ఉంటావు కదా, జాగ్రత్తగా ఉండు, అల్లరి చేయకుండా ఆడుకో అని అన్నది. కాకిపిల్ల చాలా బుద్ధిగా, అలాగే అమ్మా, నేను ఆడుకుంటూ ఉంటా అన్నది. కాకి పని మీద వెళ్ళిపోయింది. కాకి బయటికి వెళ్ళగానే ఈ అల్లరి కాకిపిల్ల, అబ్బ, అమ్మ వెళ్ళిపోయింది, ఇక నేను ఇంచక్కా ఆడుకోవచ్చు, అమ్మ వచ్చే వరకు ఏమైనా చేసుకోవచ్చు అంటూ అల్లరి పనులు చేయడం మొదలుపెట్టింది. అటు ఇటు ఎగిరింది. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి కింద నేలపైకి, మళ్ళీ కొమ్మపైకి, ఇలా ఆడుకుంటూ ఉంది. కింద నేల మీద కుండలో నీళ్లున్నాయి. ఆ కుండ మీదకి కూడా గెంతింది. అంతే, కుండ కాస్త పక్కకు పడిపోయి పగిలిపోయింది. అందులో ఉన్న నీళ్ళన్నీ నేలపై పడిపోయాయి. కాకిపిల్ల ఇదేమీ చూసుకోలేదు. ఒకటే ఆట. మధ్యలో అంటూ పాటలు కూడా పాడుకుంది. కొంచెం సేపటికి ఆడి ఆడి కాకిపిల్ల అలసిపోయింది. బాగా దాహం వేయడం మొదలయ్యింది. అబ్బా, బాగా దాహం వేస్తుంది, కసిన్ని నీళ్లు తాగాలి అంటూ నీళ్ళ వైపుకు వచ్చి చూసుకుంది. కుండ కాస్త ముక్కలైపోయింది. నీళ్ళన్నీ నేల మీద పోయాయి. త్రాగడానికి నీళ్లు లేవు. అయ్యో, నీళ్ళన్నీ పోయాయి, ఇప్పుడెలా? బాగా దాహం వేస్తుంది, నీరసంగా ఉంది అంటూ మూలుగుతూ కుండ మీద అలా కూర్చుండిపోయింది. కొద్దిసేపు గడిచిపోయింది. కాకిపిల్లకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఎవ్వరూ కనిపించలేదు. త్రాగడానికి నీళ్లు లేక కాకిపిల్ల దాహం 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 అంటూ మూలుగుతూ ఉంది. అయితే కాకిపిల్ల పక్కింటిలో ఒక అవ్వకాకి ఉంది. అదే సమయంలో అవ్వకాకి వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఈ కాకిపిల్ల మూలుగు విని, అరే, ఈ గొంతు కాకి పిల్లది కదా, ఏమైందో ఒకసారి చూసి వద్దాం అంటూ కాకిపిల్ల దగ్గరికి వచ్చింది. ఏమిటి, ఎందుకు మూలుగుతున్నావు? దెబ్బలేమైనా తాకాయా అని అవ్వకాకి అడిగింది. కాకిపిల్ల అవ్వకాకిని చూసి మరింత మూలుగుతూ, బాగా
దాహంగా ఉంది, నీళ్ళన్నీ కింద పోయాయి, త్రాగడానికి నీళ్లు లేవు అని చెప్పింది. అవ్వకాకి కుండ వైపు చూసింది. ఈ కాకిపిల్ల అల్లరి పనులకు నీళ్ళన్నీ క్రింద పోయాయి అని అర్థం చేసుకుంది. మరి నువ్వు ఇలాగా అల్లరి పనులు చేస్తే నీకే కష్టం అయ్యింది కదా, చూడు ఇప్పుడు త్రాగడానికి నీళ్లు కూడా లేకుండా అయిపోయాయి. సరే ఉండు, నేను మా ఇంట్లోంచి తెస్తాను అంటూ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చింది. కాకిపిల్ల గబగబా నీళ్లు తాగింది. చాలా థ్యాంక్స్ అవ్వా, నేను నీళ్ళన్నీ పారబోసి చాలా పొరపాటు చేశాను అంది. అవ్వకాకి ఇంకా ఇలాంటి అల్లరి పనులు చేయకు అంది. కాకిపిల్ల మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి అల్లరి పనులు చేయను, నేను నీళ్ళు పారబోయను, నీళ్ళన్నీ చాలా జాగ్రత్తగా వాడుకుంటాను, నీళ్ళు వృధా చేస్తే నాకే నష్టం కదా, అర్థమైంది నాకు అంది. అల్లరి కాకి కథ. మరి ఈరోజు కార్యక్రమాలు ఇక ఎక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.